తెలంగాణ బిడ్డలందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్న పనులు ఏంటి అన్నది మనం ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని ఈ 2025 సంవత్సరంలో అవి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. సో దానికోసం మనం ప్రణాళికలు రచించుకోవాలి. ఈ 2025 12 మంత్స్లో మనం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా డబ్బులు లేవు, అప్పుల పాలైపోయి ఉన్నాం. అండ్ ఇంకొక వైపున పెద్ద ఎత్తున వడ్డీలకి అసలు మొత్తం కలిపి వేల కోట్ల రూపాయలు కడుతున్నాం. ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ వీటికే దాదాపు 60-70 వేల కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినాం. కానీ మనం ఏం చేస్తున్నాం? గవర్నమెంట్లోకి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది, 12 మంత్స్ అయిపోయింది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాబోయే నెక్స్ట్ 12 మంత్స్లో అయినా, ఇప్పుడు రేపు బడ్జెట్ రాబోతున్నది మార్చిలో, తర్వాత ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో ఇప్పటికైనా పోయిన బడ్జెట్లో మీరు ఏ కేటాయింపులు అయితే విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పంట బీమా మీద, వ్యవసాయ రంగంలో మద్దతు ధర మీద, వ్యవసాయ రంగంలో బోనస్ల మీద, మేము రైతు బంధు గురించి మాట్లాడాం, మేము రైతు రుణమాఫీ గురించి కూడా మేము మాట్లాడాం. అంటే చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ అంటే వాటికంటే ఎక్కువ ప్రయారిటీ ఇవి అని చెప్తున్నాం. పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం ఎక్కువ లాభం చేకూరుస్తుంది, రైతులకి ఒక భరోసానిస్తుంది. అండ్ రెండోది బోనస్ ఇవ్వడం వల్ల రైతులు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. రైతు బంధు రుణమాఫీ కంటే కూడా ఎక్కువ మేలు చేస్తుంది బోనస్ అన్నది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా గిట్టుబాటు ధర, దళారీ వ్యవస్థ లేని గిట్టుబాటు ధర రైతులకు కల్పిస్తే, కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన కొనుగోలు చేస్తే రైతులకి న్యాయం జరుగుతుంది. అది అసలైన న్యాయం, దీర్ఘకాలికమైన ప్రయోజనం చేకూరుతుంది. సో ఇట్లా విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి మేము పెట్టలేదా, 11 నెలలు అవుతుంది కదా అంటే మీరు పెట్టలేదు. రుణమాఫీ ఒక 50-60%కి చేసినా, ఇంకా కొంతమందికి చేయాల్సిన వాళ్ళకి చేస్తామని చెప్పినా ఒక మార్పు దిశగా ప్రయత్నం అడుగు పడట్లేదు అన్నది మా పాయింట్. సో ఇది డైరెక్ట్గానే ఒక స్టేట్మెంట్ లాగా చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అయినా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. మన తొలి వెలుగు ఛానల్ విషయానికి వస్తే ఇది మన ఛానల్, మీరు నిర్మాణం చేసిన ఛానల్. ఇది 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మనకు కంప్లీట్ అయ్యారు 1.5 ఇయర్ అటు ఇటుగా. సో ఈ 2025 సంవత్సరంలో కూడా మనం పోయిన గవర్నమెంట్లో జరిగిన ఇష్యూస్ మీద ఏ రకంగానైతే కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే రకంగా ముందుకెళ్తున్నాం. 1 ఇయర్ అయింది కాబట్టి కొంత వేచి చూసే ధోరణి ఉన్నది. ఇంకా వీళ్ళు ఈ రకంగానే 1 ఇయర్ లోపు ఉన్న పరిపాలన మళ్ళీ అందిస్తామనంటే ఇంకా దూకు పెరుగుతుంది. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజల సమస్యలే ఎజెండాగా మన ఛానల్ పనిచేస్తుంది. ఎవరు ఏమి మాట్లాడినా, ఇంకేదన్నా చేసినా మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఆ దాంట్లో నేను కానీ మా టీం కానీ చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటున్నాం. దాంట్లో రెండో ఆప్షన్కి తావులేదు. భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఓ హామీ మాత్రం నేను ముందు ఏదైతే హామీ ఇచ్చానో అదే హామీకి నేను కట్టుబడి ఉన్నాను. సో ఇట్లా అందరూ మీ జీవితాల్లో 2025 కలర్ఫుల్గా ఉండాలని మరోసారి నేను కోరుకుంటున్నాను.